హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయంలో ఒక విధమైన కన్ఫ్యూజన్ ఏర్పడిందని చెప్పొచ్చు ఈ వార్తతో. సో ఈనాడులో వచ్చినటువంటి వార్త ఏంటంటే నియామకాలు లేవు, అన్ని రద్దులే. పాఠశాల విద్యాశాఖలో ఎస్జిటి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టుల రద్దు. సో ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఏ విధంగా ఉపాధ్యాయ సంఘాలు ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్న ఈ విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నటువంటి విషయాల్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఫ్రెండ్స్, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఈ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లుగా, అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయ సంఘాలు ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇచ్చాయి లేదా ఇవ్వబోతున్నాయి, దాని మీద ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతుంది, అసలు ఈ యొక్క కన్ఫ్యూజన్ వెనక కారణాలు ఏంటివి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేశాను. అది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ విషయంలో ఒక హెడ్డింగ్ ఏమొచ్చిందంటే, నియామకాలు లేవు, అన్నీ రద్దులే. పాఠశాల విద్యాశాఖలో ఎస్జిటి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టుల రద్దు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. ఇవి యాక్చువల్గా మెయిన్ హెడ్డింగ్. దీనికి వెనకల కారణం ఏందన్నది కూడా మనం పరిశీలిద్దాం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నిర్వహించాల్సిన ప్రభుత్వం ఉన్న పోస్టులనే రద్దు చేస్తూ ఉంది. పాఠశాల విద్యాశాఖలోని 5 సంయుక్త సంచాలకులకు సహాయ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించేందుకు 15 ఆర్ట్ డ్రాఫ్ట్ పోస్టులను రద్దు చేసింది. ఇది మరొక ముందే ఇప్పుడు ఆదర్శ పాఠశాలలో 3260 పోస్టుల కోసము 4764 ఎగ్జిట్ పోస్టులను రద్దు చేసింది. ఒక పక్క ఖాళీలు భర్తీ చేయకపోగా ఉన్న వాటినే ఏదో ఒక విధంగా రద్దు చేస్తుంది. విద్యాశాఖలో 16,000 ఎగ్జిట్ ఖాళీలు ఉండగా 10,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నందున ఎగ్జిట్ పోస్టులు భారీగా మిగిలిపోతాయనే ఉద్దేశంతో వీటిని రద్దు చేస్తుంది. మండల విద్యాధికారి, డిప్యూటీ విద్యాధికారి, జిల్లా విద్యాధికారుల పోస్టును సృష్టించేందుకు మరో 1450 ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను రద్దుకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదనలను పంపింది. ఇది ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఇక్కడ దీని మీద వివిధ విద్యావేత్తలు లేకుంటే వివిధ సంఘాల నాయకులు ఏమన్నారో కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. నాణ్యమైన విద్య అందిస్తుందా? యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు అండ్ ప్రసాద్. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాటు పేరుతో ఎస్జిటి పోస్టులను ఏపీ ఆదర్శ పాఠశాలలకు బదలాయించడం సమర్థనీయం కాదు. ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టును రద్దు చేయబోమని చెబుతున్న అధికారులు 5,000 పోస్టులు రద్దు చేయడాన్ని ఎలా చూడాలి? 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలుపుతున్న అధికారులు 1, 2 తరగతుల్లో 30 మంది లోపు ఉంటే ఒక్క టీచర్స్ నియమిస్తున్నారు. గత డిఎస్సిలో నిబంధనల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తూ రెగ్యులర్ ఖాళీలను పట్టించుకోవడం లేదు. ఇది యూటీఎఫ్ అధ్యక్షులు ఇచ్చినటువంటి సమాచారం. తర్వాత పోస్టుల రద్దును ఖండిస్తున్నామని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులైనటువంటి భానుమూర్తి గారు, పాండురంగ ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క సారాంశం. తర్వాత ఎన్ని మాయమాటలు చెప్తారని ఏపీటీఎఫ్ 1938 అధ్యక్షుడు హృదయరాజు చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం. తర్వాత ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి. పాఠశాల విద్యలో 4,764 ఎగ్జిట్ పోస్టులను రద్దు చేసే ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆదర్శ పాఠశాలల పోస్టులను మంజూరు చేస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మళ్ళీ వాటి కోసం ఎగ్జిట్ పోస్టులను రద్దు చేయడం ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఒక్క పోస్టు రద్దు కాదంటే అర్థం ఇదా అని ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ప్రసన్న కుమార్ అశోక్ కూడా విద్యాశాఖ మంత్రి ఒక్క పోస్టు రద్దు కాదని అంటుంటే మరోపక్క ఎగ్జిట్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే 25,000 వరకు ఖాళీలు ఉండగా వాటిని భర్తీ చేయకుండా ఉన్నవి రద్దు చేయడం ఏమిటని ఈ యొక్క ఎస్ఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసన్న కుమార్ అశోక్ కుమార్ గారు ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా వస్తున్నటువంటి వార్త. ఇవి యాక్చువల్గా మనకు ఈనాడులో వార్తాపత్రికలో వచ్చినట్టు ఎస్జిటి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు చేసి
ఈ యొక్క ఎగ్జిట్ పోస్టులను కుదిస్తున్నారన్నటువంటిది ప్రధానమైనటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.